హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శశికాంత్. నేను ఒక సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, కాస్మెటిక్, క్రేనియోఫేషియల్ సర్జన్. ఇవాళ మనం లైపోసక్షన్ గురించి మాట్లాడదాం. లైపోసక్షన్ అనేది ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్. ఈ లైపోసక్షన్‌లో ఏం చేస్తామంటే మనము చిన్న చిన్న క్యాన్యులాస్ ఉంటాయి. అంటే చిన్న చిన్న మెటల్ ట్యూబ్స్ క్యాన్యులాస్ అంటాం. వాటిని మనము ఏదైతే ఏరియాలో మనం లైపోసక్షన్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాలో ఒక కనపడని ఏరియాస్ కానీ కవర్ చేయగలిగిన ఏరియాస్లో చిన్న చిన్న హోల్స్ చేసుకొని ఈ క్యాన్యులాస్ని లోపలికి ఇన్సర్ట్ చేసి ఆ ఫ్యాట్ని సక్అవుట్ చేస్తాం. బట్ ఆ ఫ్యాట్ని జస్ట్ అలా డైరెక్ట్లీ సక్అవుట్ చేస్తామా? లేదు. ఆ ఫ్యాట్ సక్అవుట్ చేసినప్పుడు మనము ముందు ఇన్ఫిల్ట్రేట్ అని అంటే ఒక సలైన్లో అంటే రింగర్ లాక్టేట్ అంటాము, అది టైప్ ఆఫ్ సలైన్. ఆ సలైన్లో మనము హిమోస్టాటిక్ అంటే రక్తస్రావం కాకుండా ఒక మందుని ఇంజెక్ట్ చేస్తాము. అలాగే లోకల్ అనెస్థెటిక్ ఇంజెక్ట్ చేస్తాము. సో నొప్పి లేకుండా. సో ఈ రెండు మనము హిమోస్టాటిక్ ఇన్ఫిల్ట్రేట్ చేయడం వల్ల ఆ ఏరియాలో ఈ రెండు పనులు చేస్తుంది ఈ ఇన్ఫిల్ట్రేషన్ అనేది. ఒకటి ఆ ఫ్యాట్ సెల్స్ ఏదైతే ఫ్యాట్ కణాలు ఉంటాయో వాటిని లూజన్ చేస్తుంది ఈ సొల్యూషన్. అండ్ ఇంకొకటి ఏదైతే మన రక్తనాళాలు ఉంటాయో, రక్తనాళాలు మనకి ఫ్యాట్కి సప్లై చేసే రక్తనాళాలు ఉంటాయో వాటిని చిన్నగా చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, రక్తస్రావం తగ్గిపోతుంది సిగ్నిఫికెంట్గా. సో దానివల్ల సో కాల్డ్ పర్సీవ్డ్ కాంప్లికేషన్స్ ఏదైతే మనం అనుకుంటారో, చాలామంది మనకు అపోహలు ఉంటాయి ఇలా కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి అని, అవి చాలా వరకు మనకి అయ్యే అవకాశాలు వాటెవర్ అయ్యే చిన్న అవకాశం ఏదైనా ఉన్నా కూడా అది కూడా నెగేట్ చేసేస్తుంది అనమాట. సో ఇలా ఇన్ఫిల్ట్రేషన్ ఇచ్చిన తర్వాత, లూజన్ అయిన తర్వాత ఈ క్యాన్యులాస్ పట్టుకొని మనం ఆ ఫ్యాట్ ఏదైతే ఏరియా మనం ముందే డిసైడ్ చేసుకున్న ఏరియాలో ఫ్యాట్ అంతా కూడా చర్మం కింద ఉన్న ఫ్యాట్ అంతా కూడా మనం సక్అవుట్ చేసేస్తాం. సో లైపోసక్షన్లో ఎటువంటి ఏరియాస్ మనం చేస్తాము? లైపోసక్షన్ జనరల్గా పొట్ట భాగం చేస్తాము, ఛాతీలో చేయొచ్చు, స్తనాలకు లైపోసక్షన్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మన చేతి ఆర్మ్స్ అంటారు, మోచేయి పైన, అవి ఏమవుతుందంటే వయసు పెరిగే కొద్ది కొంచెం సాగిపోతుంది. అందులో ఫ్యాట్ ఎక్కువైపోయి అంటే ఒబెసిటీ పెరిగినప్పుడు ఆ ఫ్యాట్ బరువు వల్ల కూడా సాగిపోతుంటాయి. సో వాటిని మనం అక్కడ ఫ్యాట్ తీయచ్చు. ఆరల్స్ చిన్న గడ్డం భాగం దగ్గర డబుల్ చిన్ అని వస్తుంది, చిన్, అది కరెక్ట్ చేయొచ్చు. అలా రకరకాల ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ లైపోమాస్ ఉంటాయి. లైపోమాస్ అంటే ఫ్యాట్ గడ్డలు ఉంటాయి. ఈ ఫ్యాట్ గడ్డలను కూడా మనం లైపోసక్షన్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. ఎలా చేస్తారంటే, ఇది ఇన్ఫిల్ట్రేషన్ తర్వాత ఫ్యాట్ అంతా యాస్పిరేట్ చేసేసిన తర్వాత లోపల కొంచెం ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది. ఆ ఫైబ్రస్ టిష్యూ కూడా కొలాప్స్ అయిపోతుంది. సో చిన్న ఫోర్సెప్స్ ద్వారా ఆ ఫైబ్రస్ టిష్యూ తీసేయచ్చు. సో ఇలా లైపోసక్షన్ యూజ్ చేసి మల్టిపుల్ ఏరియాస్ ఆఫ్ మనము ఏదైతే ఒబెసిటీ వల్ల కానీ ఆర్ కాంటూర్స్, అబ్నార్మల్ కాంటూర్స్, అంటే కాంటూర్ అంటే ఒక షేప్, అబ్నార్మల్ షేప్స్ని మనం కరెక్ట్ చేయొచ్చు. బట్ ఏదైతే ఈ షేప్ ఏదైతే ఉంటుందో, ఈ ఫ్యాట్ ఎక్కడిది తీయగలం మనం? ఓన్లీ చర్మము కండ మధ్యలో ఉన్న ఫ్యాట్ని మాత్రమే తీస్తాం. పొట్ట లోపలి భాగం అంటే పొట్ట లోపలిపై ఒమెంటల్ ఫ్యాట్ అంటారు, వాటిని తగ్గించలేరు. అలాగే ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ చుట్టూ ఉన్న ఫ్యాట్ని తీయలేము. సో అలా ఏదైతే చర్మంకి కండకి మధ్యలో ఉన్న ఫ్యాట్ ఉంటుందో, ఆ ఫ్యాట్ ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే డిపాజిట్ అవుతుందో, అంటే ఒబెసిటీకి కారణమైన ఈ ఫ్యాట్ని మనము చాలా వరకు తీసేసి ఆ షేప్ని రీస్టోర్ చేయొచ్చు. ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లైపోసక్షన్. ఈ లైపోసక్షన్ అనే ప్రిన్సిపల్ని మనం వేరే చోట కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేస్తాం, చిన్న ఫ్లాప్ చేస్తాం. ఫ్లాప్ ఆ ఏరియాని ఫ్యాట్, చర్మం కింద మన కండ ఫ్యాట్తో సహా మనం ఒక ఏరియా నుంచి చర్మం ఇంకో ఏరియాకి షిఫ్ట్ చేస్తాం రీకన్స్ట్రక్షన్. ఆ చర్మం యొక్క బల్క్ని కూడా తగ్గించడానికి కూడా మనం వాడతాం అనమాట. లైపోమాస్ కోసం ట్రీట్ చేస్తాం ఇందాక చెప్పినట్టు. సో అలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఈ లైపోసక్షన్. సో లైపోసక్షన్ అనేది ఒక ప్రిన్సిపల్, అంతేగాని ఒక కాస్మెటిక్ సర్జరీలోనే ఒక్కటే లైపోసక్షన్ చేస్తామని మనము లైపోసక్షన్ చేయము. సో మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది ఉంది లైపోసక్షన్ ప్రిన్సిపల్కి. సో అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ మినిమల్. ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ప్రిడామినెంట్గా లైపోసక్షన్లో ఎందుకు వస్తాయి అంటే, ఒకవేళ వచ్చినా కూడా అది లైపోసక్షన్ సరిగా తెలియకుండా, లైపోసక్షన్ ఎలా చేయాలో తెలియకుండా మనం చేసేటప్పుడు ఎప్పుడైతే క్యాన్యులా ఉంటుందో, క్యాన్యులా ఎప్పుడు మనం చర్మం పైన చేయబెట్టి ఫీల్ అవుతూ ఉండాలి. దాని కోర్స్ మొత్తం ఏ ఏరియాస్ పోతుంది, ఎక్కడ పోతుంది, అంటే డెప్త్కి వెళ్ళిపోతుందా, అది అంతా చూసుకుంటూ చేసినప్పుడు కాంప్లికేషన్స్ అనేవి చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ రేర్ అనమాట. సో ఏదైతే ప్రికాషన్స్ తీసుకోకుండా ఒక లోకల్ అనాటమీ నాలెడ్జ్ ఉండాలి. అనాటమీ అంటే ఆ యొక్క ఏరియా యొక్క అనాటమీ, అంటే ఆ యొక్క శరీరాకృతికి సంబంధించిన అనాటమీ అంత నాలెడ్జ్ బాగా ఉన్నవాళ్ళు కరెక్ట్గా చేయగలరు. ఆ నాలెడ్జ్ లేకపోయినా కూడా అక్కడ ఏం స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏమేమి తగలచ్చు, ఏమేమి ఇది చేయొచ్చు అనే నాలెడ్జ్ లేకపోయినా కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లైపోసక్షన్ అనేది అబ్సల్యూట్లీ సేఫ్. కాంప్లికేషన్స్ అనేది చేసే వాళ్ళ నాలెడ్జ్ తక్కువ అవడం వల్ల కూడా ఒక్కొక్కసారి వచ్చే అవకాశాలు ఉంటాయి.